మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. ఆ రోజు ఉదయమే నన్ను పోలీసు లాకప్లో పెట్టంగానే ఆ రోజు ఉదయమే బెయిల్ ఇచ్చి పంపిస్తారు. సింప్లీ ద స్టేషన్ బెయిల్ హ్యాస్ గ్రాంటెడ్. నా ఇల్లు ధ్వంసం చేసిన వాళ్ళు, నన్ను చంపడానికి ప్రయత్నం చేసిన వాళ్ళు, నా కార్లు దహనం చేసిన వాళ్ళు, నా ఇంటికి నిప్పండించిన వాళ్ళు సింపుల్గా వెళ్ళిపోయారు అంతే. ఇది చట్టం ఇవాళ రాష్ట్రంలో. దీన్ని వదిలేస్తేలాగా ఇవాళ నాకు జరిగింది, రేపు మరొక జరిగింది. దీని మీద కూడా లీగల్గా యాక్షన్కి గౌరవ హైకోర్టుకి వెళ్ళాలని నిర్ణయించుకున్నాం. మొదటి అడుగు ద్వేషం, రెండో అడుగు అది వేయబోతున్నాం. 2-3 రోజుల్లోనే దానికి కూడా పేపర్స్ తయారవుతున్నాయి. మూడో అంశం ఏమిటంటే, నన్ను 31వ తారీఖున రాత్రి 10:20కి తీసుకువెళ్ళిన తర్వాత 2:30కి నన్ను లాకప్ నుంచి బయటికి తీసుకొచ్చారు. ఎందుకు తీసుకొచ్చారు? బాత్రూమ్ కూడా దానిలోనే ఉంది, మంచినీళ్ళు బాటిల్ కూడా దానిలో ఇచ్చి. ఎందుకు తీసుకొచ్చారు? ఫిజికల్గా హెరాస్ చేయాలని తీసుకొచ్చారు, హెరాస్ చేశారు. ఇది ప్రజాస్వామ్యంలో చాలా దుర్మార్గమైన చర్య. ఈ చర్యని అధికారంలో 5 సంవత్సరాల పాటు ఉన్నటువంటి రాజకీయ పార్టీ నాయకుడిగా 40% మొన్న జరిగిన ఎన్నికల్లో ఓట్ షేర్ ఉన్నటువంటి రాజకీయ పార్టీ నాయకుడిగా నాకే జరిగితే ఇంక చిన్న చిన్న నేరస్తుల్ని, నేరం మోపిన వారిని ఏం చేస్తున్నారో ఈ రాష్ట్రంలో మేము చూస్తున్నాం. బేడీలేసి నడిపించారు. నడిపించకూడదు. నన్ను లాకప్లో వేయచ్చు, తప్పలేదు, వేసుకోండి, ఉన్నా లాకప్లో. నన్ను కొట్టడానికి ప్రయత్నం చేశారు, నా కాళ్ళు చీల్చి హింసించడానికి ప్రయత్నం చేశారు. ఇది ఇమీడియట్గా ద డే నన్ను ఎప్పుడైతే కోర్టులో ప్రొడ్యూస్ చేశారో రాత్రి 8:30-9 గంటలకి గౌరవ మ్యాజిస్ట్రేట్ గారికి నేను ఈ విషయాలు చెప్పి రికార్డ్ చేయించడం జరిగింది. దాని మీద కూడా కస్టోడియల్ టార్చర్ మీద కూడా న్యాయ పోరాటం చేయబోతున్నాము. ఒక్కటొక్కటిగా మొన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ ఉందే, 31వ తారీఖు రాత్రి జరిగినటువంటి ఇన్సిడెంట్, అది నాకు జరగచ్చు, రేపు మరొకరికి జరగచ్చు. అతి దారుణమైనటువంటి అంశం. ప్రజాస్వామ్యంలో అలా జరగకూడదు. ప్రజాస్వామ్యం ఏమైపోతుంది? పోలీసులు దొంగలు కలిసిపోతే ఏమైపోద్ది? పోలీసులు రౌడీలు కలిసిపోతే ఏమైపోతుంది? అదే జరిగింది. న్యాయస్థానాలు కూడా స్పందించకపోతే ప్రజాస్వామ్యం నాశనం అయిపోతుంది. చట్టం మీద విలువ పోతుంది, చట్టం మీద గౌరవం పోతుంది. కాబట్టి చట్టం మీద గౌరవం పెంచే విధంగా, మాకెవ్వరి మీద వ్యక్తిగతంగా లేదు, చట్టం మీద గౌరవం పెంచే విధంగా న్యాయస్థానాల ద్వారా న్యాయ పోరాటం చేసి ఒక సరైనటువంటి విధానాన్ని ఈ రాష్ట్రంలో ఏర్పరచాలనే తాపత్రయంతోనే ఇవాళ మేమందరం పని. నేను బేసికల్గా అడ్వకేట్ని, అఫ్కోర్స్ ప్రాక్టీస్ చేయకపోవచ్చు, ప్రాక్టీస్ చేసే అవకాశం తీరిక రాలా నాకు. ఏదో మొదటి 3 సంవత్సరాలు మఫ్సల్ కోట రేపల్లో ప్రాక్టీస్ చేశా. ఆ తర్వాత రాజకీయాల్లో ఓడిపోయినా గెలిచినా బిజీగా ఉండేటటువంటి వ్యక్తిని మీ అందరికీ తెలుసు. పార్టీ పర్సన్గా కొన్ని కేసులకు వెళ్ళా. ఇవాళ కూడా వెళ్ళి ఈ కోటేశ్వరం అంటే వెళ్ళి రిప్రజెంటేషన్ ఇచ్చి వచ్చా. కోర్టుకు వెళ్ళేటప్పుడు పొలిటికల్ డ్రెస్లో వెళ్ళటం కన్నా ఒక న్యాయవాదిని కాబట్టి, న్యాయవాదిగా పనిచేశాను కాబట్టి, పూర్వ వాసన ఉంది కాబట్టి ఈ కోర్టు కుట్టించుకుని కోర్టు వేసుకుని వెళ్ళా. ఇంతకుముందు కూడా వెళ్ళా. ఎందుకు చెప్పదలుచుకున్నానంటే, ఒక న్యాయవాదిని, మాజీ మంత్రిని, సీనియర్ పొలిటీషియన్ని, 40% ఉన్నటువంటి ఓట్ బ్యాంకు ఉన్నటువంటి రాజకీయ పార్టీకి చెందినటువంటి వ్యక్తిని, అంతకుముందు అధికారంలో ఉన్నటువంటి పార్టీకి చెందిన వ్యక్తిని, నాకే ఇలా జరిగితే గాలికి ఎలా వదిలేస్తాను చెప్పండి? ధర్మమేనా ఇది? న్యాయ పోరాటం చేయవలసిందే కదా అనేటువంటి ఒక పట్టుదలతో న్యాయ పోరాటం చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలన్నీ కూడా మా లీగల్ సెల్ సుధాకర్ రెడ్డి గారు, సుదర్శన్ రెడ్డి గారు వాళ్ళ యొక్క సహకారంతో ఈ న్యాయ పోరాటం చేసి జరిగినటువంటి విషయాలను సరిదిద్దే విధంగా పోలీసు వారిని అందరినీ కూడా సరిదిద్దే విధంగా ఒక మంచి
జడ్జిమెంట్స్, ఆర్డర్స్ రావాలని తాపత్రయంతో నేను చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రజలు ఆశీర్వదించాలని కూడా ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. ఇది ఒక లీగల్ బ్యాటిల్. చట్టపరంగా జరుగుతున్నటువంటి అంశాల మీద నేనేమి ఇల్లీగల్గా చేసే మనిషిని కాదు. చట్ట ప్రకారంగా వీటి మీద ఒక న్యాయబద్ధమైనటువంటి ఒక పోరాటాన్ని చేయటం కోసం ఇవాళ ప్రారంభించాం. ఇంకా సందర్భాలు వచ్చినప్పుడు కూడా వాటన్నిటినీ మీ ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి, మీడియాకి, న్యాయ నిపుణులకి, న్యాయం మీద గౌరవం ఉన్న వారికి, రాష్ట్ర ప్రజానీకానికి తెలియపరిచేటటువంటి కార్యక్రమం చేస్తానని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. థ్యాంక్ యూ. అంటే రమేష్, ఇప్పుడు ఇట్ ఈజ్ ఎ పెక్యులియర్ కేస్. సరే, అవి దౌర్జన్యానికి సంబంధించినవే, బట్ ఇట్ ఈస్ ఎ పెక్యులియర్ కేస్. ఎందుకు పెక్యులియర్ కేసు అంటే నాకు జరిగింది కాబట్టి పెక్యులియర్ కేసు అని అనవల. దాడి స్వభావం. రమేష్ ఇంటి మీద కూడా దాడి చేశారు. అంతకుముందు చాలా వాటి మీద దాడి జరిగింది. వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ది అటాక్? మీరందరూ చూశారు కదా. నేను అప్పుడే 4:20కి ప్రెస్ మీట్ పెట్టా. నా ప్రెస్ మీట్ అవగానే 5ంటికి స్టార్ట్ అయింది. ఆల్ కెమెరాస్, అన్ని మీడియా ఛానల్స్ అక్కడే ఉన్నాయి. అన్ని మీడియా ఛానల్స్ నా ప్రెస్ మీట్ అవ్వగానే జరిగినటువంటి దాడి ఇమీడియట్గా అన్ని అక్కడే ఉన్నాయి. అన్ని లైవ్లు చూపిస్తున్నాయి. 5ంటికి ప్రారంభమైన దాడి ఎప్పుడు ముగిసిందయ్యా? 12:20కి ముగిసింది. ఏం చేస్తున్నారు పోలీసులు? వాట్ దే ఆర్ డూయింగ్? ఏం చేస్తున్నారు పోలీసులు? ఇది కదా ఇష్యూ. 5ంటికి ప్రారంభమైన దాడి 5:15కో, 5:20కో, 5:30కో వెళ్ళిపోతే దట్ ఇస్ ఎ డిఫరెంట్ మ్యాటర్. 7 hours 25 minutes నా ఇంటి మీద దాడి కొనసాగుతాను అని పోలీసులు చూస్తూనే ఉన్నారు. అంటే పోలీస్ కొల్యూడెడ్ విత్ ది తెలుగుదేశం. ఇంక సమాజంలో ఇంకేం భద్రత ఉంటుంది చెప్పండి? పోలీసులే కొల్యూడైపోతే ఇంకేం భద్రత ఉంటుంది? అది ఇక్కడ ఇష్యూ. ఏదో టక్కన వచ్చి అటాక్ చేసి కొట్టి తన్ని పారిపోయారు అనుకో, దట్ ఈస్ ఎ డిఫరెంట్ మ్యాటర్. 7 hours నిలబడి కరాళ నృత్యం చేశారే, ఇది తగునా? ఇట్ ఈస్ నాట్ ది ఇన్సల్ట్ ఆఫ్ ది పోలీస్. ఈ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ లేదు అనిపించారా లేదా? అడవిలో ఉన్నావా? రాజధాని నడిబొడ్డునున్నావా? తెలియాలి కదా. అందరూ ఉన్నారు, డిఎస్పీలు ఉన్నారు, సిఐలు ఉన్నారు. అందరూ ఏం చేశారు? నా ఇల్లు ధ్వంసం చేయడానికి సహకరించారు. హౌ క్రైమ్ ఇట్ ఈస్? ఇప్పుడు చెప్తున్న సిఆర్పిసి ప్రకారం ఒక పోలీస్ ఆఫీసర్ ముందు కాగ్నిజబుల్ అఫెన్స్ జరుగుతుంటే అతను అడ్డుకోకపోయినా, అరెస్ట్ చేయకపోయినా ఆయన కూడా ముద్దాయే. అదే జరిగింది అక్కడ. ఆల్ పోలీస్ ఆఫీసర్స్ ఆర్ ది అక్యూజ్డ్ ఇన్ దిస్ కేస్. అయితే పోలీసు పిలిచి పంపిస్తారు. సింపుల్. ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చిన్న నేరం చేస్తే పెద్ద సెక్షన్లు వేసి రాజమండ్రి జైలుకో, నెల్లూరు జైలుకో, విజయవాడ జైలుకో, గుంటూరు జైలుకో పంపించి నెలల తరబడి అక్కడ ఎట్టు పెడతారు. తెలుగుదేశం వాళ్ళు పెద్ద పెద్ద నేరాలు చేశారనుకో, మత్తు మందులే స్వీకరించారనుకో, మత్తు మందులే గంజాయిలే సరఫరా చేశారనుకో, వాళ్ళకి మాత్రం పోలీస్ స్టేషన్కి మంత్రి గారు ఫోన్ చేస్తాడు, లోకేష్ గారు ఎవరో, బెయిలిచ్చి పంపించేస్తారు. సింపుల్. బెయిలిచ్చి పోలీస్ స్టేషన్ బెయిలిచ్చి పంపిస్తారు, కోర్టులో కూడా పోటీ చేయరు. చట్టాన్ని కాపాడటం కుదురుద్దా? ఇలా అయితే ఈ రాష్ట్రంలో చట్టం మీద గౌరవం ఉంటుందా? పోలీస్ అంటే భక్తి ఉంటుందా? భయం ఉంటుందా? ఏముండవు కదా. మంత్రి గారి చేత మర్డర్ చేసి మంత్రి గారి చేత చెప్పించుకుందామంటే అని తీసేస్తారు. సో సెటరైట్ కావాల్సిన అవసరం ఉన్నది. ఈ ఆంధ్రప్రదేశ్లో లా అండ్ ఆర్డర్ సెటరైట్ కావాలి. పోలీస్ వ్యవస్థ సెటరైట్